హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేసకి. నీ సెంటి డ్రామా సాపి వర్క్ చూడు. నేను ఫ్రెష్ అయి వస్తాను. నా బట్టలు తీసిపెట్టు. అక్కడ ల్యాపి ఉంది అంటుంటే మీ బట్టలు నేనెందుకు తీయాలి? నేనేమైనా మీ పెళ్ళాన్నా? మీరు భయపెట్టించుకొని ఏ పనైనా చేయించుకుంటారా? నేను ఆఫీస్లో మాత్రమే మీ ఎంప్లాయీని, బయట ఒక మామూలు అమ్మాయిని. నాకిక్కడ ఏం పని లేదని అర్థమైంది. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అచ్చా, వెళ్ళు, చూస్తా. నువ్వు నన్ను కాదని ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు. ఓకే, ఆల్ రైట్. నేను ఇప్పుడే ఈ క్షణమే జాబ్కి రిజైన్ చేసేస్తున్నాను. మీరెవరో నేనెవరో అంటున్న ఆరు మాటలకి గట్టిగా నవ్వాడు హర్షిత్. అతను అలా నవ్వుతుంటే విసుగ్గా తల పక్కకు తిప్పేసింది. ఆమె ముందు చిటికేసి, హలో పాపా, ఏం మాట్లాడుతున్నావో బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా అంటూ ఆమె దగ్గరగా వచ్చి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా అదుముకొని, నీ జీవితం నా చేతిలో ఉంది. ఎక్కడికి వెళ్ళలేవు. వెళ్ళినా నా నుండి తప్పించుకోలేవు అంటూ ఆమెను చూశాడు హర్షిత్. పాలలో కడిగిన ముత్యంలా మెరుస్తుంటే కలువ కనులు టపటపా కొడుతూ అతడిని మైమరిపింపజేస్తుంటే ఆరు గట్టిగా ఒక్క తోపు తోసింది. నన్ను ముట్టుకున్నారనుకో, ఇక్కడే యాసిడ్ పోసుకొని చచ్చిపోతా. అవునా? ఇక్కడ యాసిడ్ లేదు పాపా, హార్పిక్ ఉంది, తాగుతావా? ఒక్క నిమిషంలో ప్రాణం పోతుంది. చీ అంటూ చిరాగ్గా చూసి, మీకు ఎలా చెబితే అర్థమవుతుంది? ఎలా చెప్పకు, నేను చెప్పింది చెయ్యి అంతే అంటూ వెళ్తుంటే ఏదో గుర్తొచ్చిన దానిలా ఒక రాయి బాబు మీదకి విసురుదామని, మీ దగ్గర నేను 1 ఇయర్ జాబ్ చేస్తా, లేదా 2 ఇయర్స్ జాబ్ చేస్తా. తర్వాత నాకు పెళ్ళైతే అప్పుడేం చేస్తారు? ఆరు మాటలకి ఫేస్ ఎర్రగా మారి నెక్స్ట్ సెకండ్లో పాప లిప్స్ అతని లిప్స్తో లాక్ అయ్యాయి. అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని ఆరు కళ్ళు పెద్దవి చేసి అతన్ని వెనక్కి తోస్తూ ఉంది. అస్సలు జరగట్లేదు హర్షిత్. ముద్దుని ఇంకా హార్డుగా మార్చేశాడు. ఆమెకు ఊపిరి తీసుకోవడం భారంగా అవుతుంది. అతనితో పెనుగులాడి ఆయాసం వచ్చి నెక్స్ట్ సెకండ్లో ప్రాణం పోతుందనగా అతని పెదవిని కసుక్కున కొరికింది. అయినా వదిలిపెట్టట్లేదు. పెదవి చిట్లి బ్లడ్ వస్తుంటే ఉప్పగా అనిపిస్తుంది. బాబు కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆమె కింది పెదవికి బయటివ్వగానే పెదవి మంట పుట్టి ఆమె బలాన్నంతా కూడగట్టుకొని గట్టిగా ఒక తోపు తోసింది. హర్షిత్ ఆమెను గట్టిగా పట్టుకోవడంతో ఆ ఫోర్స్కి పోయి వెనక ఉన్న బెడ్ మీద పడతాడు. హర్షిత్ ఫేస్లో ఈవిల్ స్మైల్. పాప డైరెక్ట్గా అతని మీద పడడంతో ఇంకాస్త గట్టిగా దగ్గరగా అదుముకుంటాడు. అతను ముద్దు పెట్టడం వల్ల ఏం జరిగిందో తెలియని ట్రాన్స్లో ఉన్న ఆరు అలా బెడ్ మీద పడగానే కళ్ళు తెరిచి చూడగానే అంత దగ్గరగా ఉన్న అతని లైట్ పింక్ షేడ్లో ఉన్న అతడి మోము, లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్, థిక్ పింక్ కలర్లో ఉన్న లిప్స్ అమ్మాయిలు సైతం కొల్లుకునేలా ఉన్నాయి. చిరుతలాంటి కళ్ళు ఆకర్షిస్తుంటే క్షణం అతడి మీద చూపు నిలిపి మళ్ళీ సెన్స్లోకి వచ్చి చూసుకుంది. ఆమె అతడి బాహువుల్లో ఉందని. ఎయ్ వదులు, ఒక అమ్మాయిని నీ పర్సనల్ రూమ్లోకి రప్పించుకొని ఇలా మిస్బిహేవ్ చేస్తుంటే కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? ఆరు మెడ చుట్టూ చేయి వేసి దగ్గరగా అదుముకొని ఆమె మెడ వంపులో పంటిగాటు పెట్టాడు. నొప్పికి అమ్మ అనింది. అరవకు, అరిస్తే ఇంకోటిస్తా అన్నాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి. నువ్విలా చేస్తుంటే నాకు నీ మీద అసహ్యం పుడుతోంది. మంచిది, అలాగే అసహించుకో, నాకేం నష్టం లేదు. నా మనసుతో పనిలేదా? ఎక్కడుంటుందది? ఛీ, నీతో మాట్లాడి కూడా అనవసరం. అయితే మాట్లాడకు. ఇప్పుడు మాట్లాడే సమయం కాదు పాపా, ఓన్లీ చేతులతో చేసే సమయం అన్నాడు హస్కీగా. అతడు ఏమన్నాడో అర్థమైన ఆరు టక్కున అతని మీద నుండి లేచి కిందకి దిగి కళ్ళనీళ్లతో అక్కడి నుండి వెళ్తుండగా ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయ్యాయి. డోర్ ఓపెన్ చేయి, నేను వెళ్ళాలి. ఇక్కడి రప్పించుకున్నది వెళ్ళడానికి కాదు. మరెందుకు రప్పించుకున్నావు? చెప్పాగా, చాలా పనుంది నీతో అని. అదేం పని అనగానే ఆమె దగ్గరగా వచ్చి, అది చెప్పేది కాదు, చేసేది. చేసి చూపెట్టనా అన్నాడు హస్కీటోన్తో. చీ, ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆమెను ముద్దు పెట్టుకున్నావు. ఇప్పుడు నన్ను బలవంతంగా అనుభవించడానికి రెడీ అయ్యావు. ఒక అమ్మాయి మనసు తెరిచిన పుస్తకం లాంటిది. ఆ మనసు గెలుచుకోవాలంటే నీ జన్మ కూడా సరిపోదు. నీ బోడి మనసు ఎవడికి కావాలే? అంటే నీ ఇంటెన్షన్ ఏంటి? నాకసలు అర్థం కావట్లేదు. పోను పోను నీకే అర్థమవుతుంది. కానీ నేను ఫ్రెష్ అయిన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేద్దామా, లేక ఇలాగే కంటిన్యూ అవుదామా అన్నాడు కన్ను కొట్టి.
అతన్ని దూరం తోసి ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది ఆరు. బాబు ఈవిల్ స్మైల్ ఇస్తూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఎన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. బాబు ఫ్రెష్ అయి వచ్చేసరికి కూడా అలాగే మూలన గోడకి తల ఆంచి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఆమెను చూసి తల తుడుచుకుంటూ దగ్గరికి వచ్చి టవల్ని గట్టిగా విదిల్చాడు. ఆ సౌండ్కి తల తిప్పి అతన్ని చూసింది. బాబు అర్ధనగ్నంగా ఉన్న బాడీని చూసి అతడి కండలు తిరిగిన దేహం వజ్రంలా మెరుస్తుంటే అతడి ఫిజిక్ పాపకి పిచ్చెక్కిస్తుంటే చూపు పక్కకు తిప్పలేకపోయింది ఆరు. వేర్ ఈజ్ మై డ్రెస్ అన్నాడు సీరియస్ లుక్తో. నీ డ్రెస్సెస్ ఎక్కడుంటాయో నాకెలా తెలుస్తుంది? అయినా నీ డ్రెస్ని నేనెందుకు ఇవ్వాలి? నేను ఆఫీస్ వర్క్ తప్ప ఏమి చేయను. అయినా పెళ్ళానికి చెబుతున్నట్లు అన్ని పనులు నాకెందుకు చెబుతున్నారు? పెళ్లి చేసుకోండి, బట్టలేం కర్మ, మీ ఒంటి మీదున్న బట్టలు కూడా తనే తీస్తుంది అనింది ఆరు ధైర్యాన్ని కూడగట్టుకొని. ఓహ్ అవునా, ఈ విషయం నాకు తట్టలేదు సుమి. అయితే ఆ రైట్స్ అన్నీ నీకిస్తాను, నువ్వు నాకు కీప్గా మారిపోతావా? వార్డ్రోబ్లో నుండి బట్టలు తీసి పెట్టేది నువ్వే, నా ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసేది నువ్వే అంటున్న అతని ఆరు చురుగ్గా చూసి, నేను మీకు పెళ్ళంగా మారాలా అనడానికి కూడా అసహ్యంగా ఉంది అని తల పక్కకు తిప్పేసింది. చిచి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమేంటి అన్నాడు చిరాగ్గా చూసి. ఆ మాటకి గుడ్లు ఉరిమి చూస్తూ, అంటే మీ ఉద్దేశం? నాకు ఉద్దేశాలేం లేవు, నేను నిన్ను అని ఆగి, నిన్నే కాదు ఈ ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోను అనగానే వింతగా విచిత్రంగా ఏమేం ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అన్నీ పెట్టి చూస్తూ ఉంది ఆరు అయోమయంగా. పెళ్లి చేసుకోక ఏం చేస్తారు? మీ అవసరాలు ఎవరు తీరుస్తారు? జీవితాంతం ఒంటరిగా ఉండిపోతారా అంటూ ఆమె సేఫ్గానే ఉంది అనుకుని పాప లోపల డిస్కో డ్యాన్స్ వేసుకుంటుంది. కానీ బాబు పాపకి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తాడనుకోలేదు. ఆమె అలా అనుకుందో లేదో, నాకు పెళ్ళి అవసరం లేదు, కానీ నా శరీరానికి అవసరం ఉంది. పెళ్లి చేసుకోకుండానే ఒకరిని నా దగ్గర నా అవసరాలు తీర్చుకోవడానికి ఉంచుకుంటాను అంటున్న అతన్ని, ఛీ, ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదా? సిగ్గా? దేనికి? అయినా అదంతా నాకు అనవసరం, కానీ ఇక్కడికి ఎందుకు పిలిపించారు చెప్పండి, నేను వెళ్ళిపోవాలి. నీకు అనవసరం ఏంటి పాపా? నీతోనే అవసరం. నాతోనా? నాతో ఏం అవసరం? చెప్పానుగా, నిన్ను లైఫ్ లాంగ్ నా దగ్గరే ఉంచుకుంటాను అని. నా బాడీ స్ట్రెస్ని, మైండ్ స్ట్రెస్ని నువ్వే తీర్చాలి అనగానే ఆరుకి దిమ్మ తిరిగిపోయింది. అంటే ఏముంటుంది? నాకు మూడొచ్చినప్పుడు ముద్దు పెట్టాలి, ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయితే నాతో అంటున్న అతన్ని చాచిపెట్టి ఒక్కటిచ్చింది. కొట్టిన నెక్స్ట్ సెకండ్లో చెయ్యి పట్టి ఫోర్స్గా మీదకి లాక్కొని, ఏంటి నా మీదకే చెయ్యెత్తుతున్నావు? హౌ డేర్ యూ హిట్ మీ అంటూ ఆమె నడుము అతని చేతిలో నలిగిపోతుంటే నొప్పికి అమ్మా అనింది. అరవకు, చెప్పాగా, నిన్ను ఎవ్రీ సెకండ్ వదలను. నా చూపు దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. అలా వెళ్తే నీ చావు నా చేతిలోనే. హో, అంత త్వరగా నాకు విముక్తినిస్తారన్నమాట. అయితే సరే అనింది గుడ్లు పక్కకు తిప్పుతో. హో, చావాలని చాలా ఆశగా ఉన్నట్లుంది. అవును, నిన్ను కలిసాకే ఆశ మరింత ఎక్కువగా మారింది. నిన్ను చంపితే నాకేం లాభం చెప్పు? అయితే చంపకుండా ఇలా చావగొడతారా? ఎస్, నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకుంటే చంపుతా, దూరం జరుగు, డోంట్ టచ్ మీ అంటూ గట్టిగా దూరం చేస్తుంటే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సెకండ్లో నా బట్టలు నా చేతిలో ఉండాలి. నేను చచ్చిన మీ బట్టలు ఇవ్వను. అయితే ఇలా ఉంటే ఓకేనా? ఓహ్, ఇప్పుడు అర్థమైంది నీ బాధ. నా బేర్ బాడీని ఇలాగే చూస్తూ ఉంటావన్నమాట. డ్రెస్ వేస్తే నా బాడీని మిస్ అవుతావని ఇవ్వట్లేదు కదా? నాకు అర్థమైంది. అలా చెప్పడానికి ఇంత షో చేయడం ఎందుకు? నాకేం పని పాట లేదా? నీ బాడీని చూస్తూ కూర్చోడానికి ఇప్పటి వరకు చేసిందేంటో నేను అబ్జర్వ్ చేయలేదనుకుంటున్నావా?
నీ కళ్ళు ఎక్కడ చూస్తున్నాయో అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నాకు ఫ్లాట్ అయిపోయావు. అందుకే నన్ను డ్రెస్ వేసుకోనివ్వట్లేదు. హే! ఛీ ఆపు. నేను నీకు పడిపోవడం ఏంటి? అంత సీన్ లేదు. మరెంతుందో? మీ రేంజ్ ఏంటి? నా రేంజ్ ఏంటి? అనింది చేతితో ఇలా అని చూపిస్తూ. అయ్యో! అలా తక్కువగా చూసుకుంటావే? నా రేంజ్లన్నీ నీకిచ్చేస్తా. నేను అడిగిన దానికి ఓకే చెబితే అంటున్న అతన్ని విసుగ్గా చూసి, నాకవసరం లేదు. నీ రేంజ్ తీసుకెళ్ళి మడిచి జేబులో పెట్టుకో. అయ్యో! ఎందుకొద్దు? నేను చెప్పిన దానికి నువ్వు ఓకే అంటే అంత చిన్న ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను మీ ఫ్యామిలీని లైఫ్ లాంగ్ నేను చూసుకుంటా. ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. నా ఫ్యామిలీకి లేదు. ఇది దయ కాదు పాపా, సాయం. అవసరం లేదు అని చెప్పానుగా. నాకు అవసరం అన్నాడు వియర్డ్గా చూసి. మీ పేరెంట్స్ ఎక్కడుంటారు? ఉన్నారా లేక అని ఏదో అంటున్న ఆరుగూబ గుయ్యమనింది. ఒక్క మాట నా ఫ్యామిలీ గురించి నీ నోట్ల నుండి వచ్చిందనకో పాతాళంలోకి తొక్కి పడేస్తా. ఆరు బుగ్గ పూరి అవడంతో కళ్ళనీళ్లతో అతన్ని చూస్తూ, నీ ఫ్యామిలీని ఒక చిన్న మాట అంటేనే అంత పౌరుషం పొడుచుకొచ్చింది. ఒక ఆడపిల్లని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. మరి నిన్నేం చేయాలి? నీకేదనిపిస్తే అదే చెయ్యు. నిన్నెవరైనా వద్దంటున్నారా చెప్పు? రేయ్ నిన్ను ఇలా కాదురా అంటూ హర్షిత్ పీక పట్టుకొని గట్టిగా నొక్కుతూ, హా ఏం చేస్తున్నావు అన్నాడు నవ్వుతూ. ఆమె ఎంత గట్టిగా నొక్కినా అతడికి చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు. నాతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉండు. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. నీ ఫ్యామిలీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నా నీడ్స్ నువ్వు తీరుస్తావా అన్నాడు ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కొని కళ్ళలోకి సూటిగా చూస్తూ. దెబ్బకు అతన్ని వదిలి దూరం జరిగిపోతుంటే బాబు ఉడుం పట్టులో ఇంచు కూడా కదల్లేదు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? బీచ్ దగ్గర ఒక్క మాట అన్నందుకు నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నావు. బ్రతుకంటే నరకంలాగా తోస్తుంది నాకు. ఇప్పటి నుండి హెల్ప్ ప్లేస్లో హెవెన్ ఉంటుంది. నేనేది చెబితే అది చేస్తే అన్నాడు చాలా ఇంటెన్స్డ్గా. మనిషిని టార్చర్ చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దుని దాటిస్తున్నారు. ఇక దీన్ని ఇంతటితో ఆపేయండి. నేను మీకు కంటికి కనిపించకూడదు అని చెప్పండి. ఈ క్షణమే ఈ ఊరిని వదిలి మీకు అందనంత దూరంగా వెళ్ళిపోతాను. ఆరు మాటలకి కళ్ళు ఎర్రబడి సెకండ్లో ఆమె భుజం మీద బాబు స్వీట్ బయట పడుతుంది. నొప్పికి అంటూ యూ ఇడియట్ వదులు అంటూ దూరం తోసి కళ్ళు ఎర్రవి చేసి, ఏమనుకుంటున్నావు? నీ ఇష్టానికి కొరుకుతున్నావు. ఎవ్రీ ఆటమ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ మైన్ అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. నా బాడీ మీద నాకు తప్ప ఎవరికీ హక్కు లేదు. నీకెలా ఉంటుంది? హలో, నీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా? నువ్వు ఎప్పుడైతే సైన్ చేశావో అప్పుడే నీ బాడీ నాదైంది. నీ బాడీ మీద నీకు ఇప్పుడు ఎలాంటి రైట్స్ లేవో. ప్రతిదీ నా చేతిలోనే ఉంటుంది. నువ్వు పడుకున్నా లేచిన ఎవ్రీ మూమెంట్ నేను చెప్పినట్లుగానే నడుచుకోవాలి. నువ్వు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే స్వర్గం అంటే ఏంటో చూపిస్తాను. లేదు అంటే ఇలాగే టార్చర్ ఉంటుంది. సో ఎనీవే నాకు డ్రెస్ తీసిపెట్టు అంటూ కళ్ళు తిప్పాడు. ఆరు బుర్ర గిర్రున తిరుగుతుంటే హర్షిత్ మాటలకి, ఇప్పుడు తీస్తావా నేను నీతో తీయించేలా చేసుకోనా అనగానే అతడి మాటలకి తేరుకొని, సచ్చినోడా, శాడిస్ట్ విధవా, ఎక్కడ దొరికావరా రాక్షసుడా అని గునుక్కుంటూ వెళ్ళి వార్డ్రోబ్ ఓపెన్ చేసి వీడికి పిచ్చి బట్టలు ఇవ్వాలి అనుకుంటూ అంతా వెతుకుతుంటే అన్ని మంచి బట్టలే ఉన్నాయి కానీ పిచ్చి బట్టలు ఒక్కడి దొరకలే. ఇక చేసేది లేక టీషర్ట్ నైట్ ట్రాక్ తీసి అతడి మీదకి విసిరింది. అలా విసిరగానే సైడ్ స్మైల్తో వాటిని అందుకొని డ్రెస్అప్ అవుతుంటే ఆరు ఇబ్బందిగా ఫీల్ అయ్యి అటువైపు తిరిగింది. ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ డ్రెస్ వేర్ చేసి చిటికేశాడు. ఏంటి అని విసురుగా వెనక్కి తిరిగింది. అతని బాడీని చూడలేక కళ్ళు కిందకి దించి లుక్ ఎట్ మీ అన్నాడు. ఎందుకు? ఏంటో చెప్పు. నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పాను. అయినా సింగ్యులర్ ఫామ్తోనే పిలుస్తున్నావు. ఓకే, నన్ను అలా పిలవాలంటే నాతో బెడ్ షేర్ చేసుకో. తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు పిలుచుకో. అంతా ఆశగా ఉంటే చెప్పు. ఇప్పుడే అలా పిలుచుకునే రైట్స్ నీకు ఇచ్చేస్తాను అన్నాడు కన్నింగా నవ్వుతూ. ఛీ చెత్త విధవా అని గునుకొని చెప్పండి సార్ అంటూ సాగదీసింది ఆరు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.